హాయ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా సూపర్ అండ్ టేస్టీగా ఉంటాయండి చిన్న పునుగులు అయితే. ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అయితే 1 కప్పు వరకు మైదాపిండి యాడ్ చేసుకోవాలి. మైదాపిండి వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే ఇక్కడ మనము ఓమన్ అయితే ఈ విధంగా చేతిలో వేసుకొని కాస్త నలుపుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి అయితే పెరుగు అయితే యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పు మనం ఇక్కడ మైదాపిండి తీసుకున్నాం కాబట్టి ఒక పావు కప్పు వరకు అయితే పెరుగునైతే యాడ్ చేసేసుకోవాలి. పెరుగు ఇంట్లో తోడు పెట్టింది అయితే చాలా బాగుంటుంది. ప్యాకెట్ పెరుగు కాకుండా ఇంట్లో తోడు పెట్టిన పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ పునుగులు. బాగా పుల్లగా ఉన్న పెరుగు అయితే అస్సలు తీసుకోకండి. మీడియంగా ఉన్నా పర్వాలేదు, తీయటి పెరుగైనా పర్వాలేదు. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత వాటర్ పోసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇక్కడ వంట సోడాని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మళ్ళీ ఇంకొకసారి విస్కర్తో ఈ విధంగా ఉండలేమి లేకుండా చూసుకుంటూ చక్కగా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఆ తర్వాత మనమైతే పునుగులు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మూత తీసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే పిండి అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా ప్రిపేర్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేద్దాం. నేను ఇక్కడ మరీ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా చాలా వరకు తక్కువ ఆయిల్లోనే నేను ఇక్కడైతే ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. మనము ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది చక్కగా కాగిపోవాలి. పర్ఫెక్ట్గా కాగితేనే పునుగులు అనేవి మంచి కలర్లో అయితే కుదురుతాయి. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా ఆ విధంగా మీరైతే పునుగులు అయితే ఒక్కొక్కటిగా ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి. పునుగులు వేసుకున్న వెంటనే కదపకూడదండి. కాస్త ఒక 1 మినిట్ వరకు కదపకుండా ఉంటే వాడంతటికి అవే సపరేట్ అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనకి అర్థమైపోతూ ఉంటుంది. అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులు ఒకే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తేనే ఇక్కడ అన్ని పునుగులు కూడా సేమ్ ఒకే రంగులో వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆయిల్ అయితే ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఈ పునుగులకైతే మనము పల్లి చట్నీ అయినా వాడవచ్చు, టమాటో చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. నేను పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ప్రిపేర్ చేసి టమాటో చట్నీలో అయితే ఇచ్చాను. చాలా బాగుంటుంది. చాలా మెత్తగా అయితే కుదిరాయి అనమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి.